క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. హీరో మోహన్ లాల్ కు వార్నింగ్ ఇచ్చారు తమిళనాడు రైతులు. ఎంపురాన్ మూవీలో 12 సీన్లను తొలగించాలని అల్టిమేటం ఇచ్చారు. లేదంటే ఇళ్లపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇంతకీ ఎంపురాన్ మూవీలో ఏముంది? రైతులకు అంత ఆగ్రహం తెప్పించిన సీన్లేంటి? ముళ్ళ పెరియార్ డ్యాం ఇదో విచిత్రమైన డ్యాం. ఉన్నది కేరళలో, అవసరం తమిళనాడుది. యాజమాన్యం కేరళ అయినా నిర్వహణ మాత్రం తమిళనాడుది. అందుకే రెండు రాష్ట్రాల మధ్య ఈ డ్యాం ఏళ్ల తరబడి మంట పుట్టిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆ మంట కాజ్యం పోసింది ఎంపురాన్ మూవీ. మోహన్ లాల్ నటించిన ఈ సినిమాలో డ్యాం కు సంబంధించిన సీన్స్ పై తమిళనాడు రైతాంగం భగ్గుమంటోంది. ముళ్ళ పెరియార్ డ్యాం 100 ఏళ్లకు పైబడిందని, ఇది ఎప్పటికైనా ప్రమాదమే అంటోంది కేరళ. అలాగే నీటి మట్టం తగ్గించాలంటోంది. వానలు వరదలొస్తే డ్యాం కిందనున్న గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే విషయాన్ని ఎంపురన్ మూవీలో ప్రస్తావించడం వివాదానికి దారితీసింది. డ్యాం కి సేఫ్టీ వాల్ నిర్మించాలని కొన్ని సీన్లలో ప్రస్తావించారు. దీనిపై తేని, మధురై, శివగంగ జిల్లాలకు చెందిన రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మొత్తం 12 సీన్లు తొలగించాల్సిందే అని, లేదంటే హీరో మోహన్ లాల్ నిర్మాతల ఇళ్లు, కంపెనీలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ముళ్ళ పెరియార్ డ్యాం పై కేరళ ఆందోళన వ్యక్తం చేయడం, దాన్ని తమిళనాడు కొట్టివేయడం ఏళ్లుగా జరుగుతూనే ఉంది. కోర్టుల్లో కేసులు కూడా నడుస్తున్నాయి. అయితే సినిమాల్లో డ్యాం ప్రస్తావన తీసుకురావడం వివాదాన్ని మరో లెవెల్ కి తీసుకువెళ్తోంది. గతంలో డ్యాం 999 మూవీలో రిజర్వాయర్ బద్దలైతే ఊళ్లకు ఎలాంటి ప్రమాదమో చూపించే ప్రయత్నం చేశారు. ఈ మూవీపై అప్పట్లో ఆందోళనలు మిన్నంటాయి. ఇక తమిళనాడు రైతాంగం హెచ్చరికలతో ఎంపురాన్ మూవీ యూనిట్ ఏం చేయబోతోంది? ముళ్ళ పెరియార్ డ్యాం కి సంబంధించిన సీన్లను పూర్తిగా తొలగిస్తుందా? అది సాధ్యమేనా? ఒకవేళ కాకుంటే రైతులు ఎలాంటి ఆందోళనలు చేయబోతున్నారు? అవి ఏ రూపం దాల్చబోతున్నాయన్నది ఉత్కంఠగా మారింది. క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్.